వన్ బిట్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ చూద్దాం. స్లైడింగ్ విండో ప్రోటోకాల్లో 3 టైప్స్ ఉంటాయని చెప్పినా కదా. వన్ బిట్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్, గో బ్యాక్ ఏఆర్క్యూ, సెలెక్టివ్ రిపీట్. అలా ఫస్ట్ది వన్ బిట్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ చూద్దాం. ఇది సేమ్ సిమిలర్తో ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసిన స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఉంది చూసారా, సేమ్ అట్లాంటిదే. ఏంటంటే స్టాప్ అండ్ వెయిట్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ సెండర్ అనేటోడు ఫస్ట్ అది సెండ్ చేస్తాడు. సెండ్ చేసిన తర్వాత సెండర్ ఫస్ట్ ఫ్రేమ్ అనేది సెండ్ చేస్తాడు. అక్కడ నుంచి అక్నాలజ్మెంట్ వచ్చినాకనే అప్పుడే నెక్స్ట్ ఫ్రేమ్ అనేది సెండ్ చేస్తుంది అన్నమాట. కానీ ఒక్క టైంలో ఒక్క ఫ్రేమే సెండ్ చేయగలుగుతాడు సెండర్. అలా అది స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్. ఇది సేమ్ అట్లాంటిదే, సిమిలర్ టు స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్. సెండర్ కెన్ సెండ్ ఓన్లీ వన్ ఫ్రేమ్ టు ద రిసీవర్. ఇంకా రిసీవర్ కూడా మల్టిపుల్ ఫ్రేమ్స్ రిసీవ్ చేసుకోలేడు. ఎట్ ఎ టైం ఒకటే ఫ్రేమ్ని సెండర్ సెండ్ చేసుకోవాలి, రిసీవర్ సైడ్ నుంచి కూడా ఒకటే ఫ్రేమ్ని రిసీవర్ అనేటప్పుడు రిసీవ్ చేసుకోవచ్చు. సేమ్ అదే ఇక్కడ కూడా అప్లై అవుతుంది వన్ బిట్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్లో. ఇప్పుడు సపోజ్ మన దగ్గర 3 బిట్స్ సీక్వెన్స్ బిట్స్ సైడ్స్ ఉన్నాయి అనుకున్నాం. 3 బిట్స్ ఉన్నాకో మనకు 2^3 ఫ్రేమ్స్ అవసరం పడుతుంది. అండ్ 2^3 అంటే ఏంట 8 ఫ్రేమ్స్ ఉంటాయి అన్నమాట సీక్వెన్స్ బిట్స్ సైజ్ ప్రకారంగా. సో 8 ఫ్రేమ్స్ అంటే ఇట్లా వస్తుంది. ఇదంతా సెండర్ సైడ్, కిందదంతా రిసీవర్ సైడ్. ఓకేనా. ఇక ఇట్లా డైరెక్ట్ ఇట్లా స్ట్రైట్ లైన్ ఉన్నాకో వెయిటింగ్ ఫర్ ద 0 ఫ్రేమ్ కోసం వెయిట్ చేస్తుంది సెంటర్. అట్లనే ఇక్కడ 1 దగ్గర ఉంది లైన్ అంటే వన్ వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ ఫ్రేమ్ అన్నట్టు. ఇక్కడ వెయిటింగ్ ఫర్ ద 0 ఫ్రేమ్. సేమ్ ఇక్కడ కూడా రిసీవర్ సైడ్ ఇలా ఉన్నాకో వెయిటింగ్ ఫర్ ద 0 ఫ్రేమ్. అక్కడ నుంచి వస్తున్నాయి కదా అక్నాలజ్మెంట్ ఇచ్చేది రిసీవర్ సైడ్ నుంచి, అలా అనమాట. ఇక్కడ కూడా వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ ఫ్రేమ్, అక్కడ నుంచి రావడానికి వెయిట్ చేస్తుంది. ఇది రిసీవర్ సైడ్ సెండర్ సైడ్. తర్వాత ఫస్ట్ సెండర్ 0 ఫ్రేమ్ ఇంకా పంపాలి, వెయిట్ చేస్తుంది. ఇక్కడ అక్నాలజ్మెంట్ సైడ్ కూడా రిసీవర్ సైడ్ కూడా ఇక్కడ వెయిట్ చేస్తుంది 0 ఫ్రేమ్ గురించి. ఇక్కడ 0 ఫ్రేమ్ని పంపింది, ఇట్లా డార్క్ వేసాం చూడండి. ఇక్కడ 0 ఫ్రేమ్ని పంపింది, అయినప్పటికీ ఇది ఇంకా 0 ఫ్రేమ్ రిసీవ్ కావాలి, ఇంకా వెయిట్ చేస్తుంది అన్నమాట 0 ఫ్రేమ్ వచ్చే వరకు. తర్వాత ఇక్కడ 0 ఫ్రేమ్ వచ్చేసింది కాబట్టి రిసీవర్కి అక్నాలజ్మెంట్ పంపాలి కదా. సో నాకు 0 ఫ్రేమ్ వచ్చింది అనేసి ఇలా ఇక్కడ నుంచి ఇలా నుంచి రైట్ సైడ్ జరిగింది, 1 కాడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇలా వచ్చింది. సో నాకు వచ్చింది అనేసి అక్నాలజ్మెంట్ పంపుతుంది. అక్నాలజ్మెంట్ పంపినాకనే ఇంకా ఇది ఫస్ట్ ఫ్రేమ్ రాలేదు. సో ఫస్ట్ ఫ్రేమ్ రాకపోతే ఇంకా పాట ఉన్న అక్నాలజ్మెంట్ అది అంతే ఉంది కాబట్టి ఇక పాట ఉంది కాబట్టి సేమ్ డయాగ్రామ్ వచ్చింది. సో ABCD 4 క్లాక్స్ అనుకున్నాం. సెండర్ రిసీవర్ ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా. ఇప్పుడు ఇలా ఈ డయాగ్రామ్ పరంగా చూద్దాం. ఇదొక ఫిగరా. ఇప్పుడు ఇంకో ఫిగర్లో సేమ్ ప్రోటోకాల్ని ఎక్స్ప్లెయిన్ చేయట్టు చూద్దాం. ఇక్కడ 3 ఉన్నాయి చూసారా, 3 0 1 A0 3 ఉన్నాయి కదా. 0 అన్నది సీక్వెన్స్ నెంబర్ అంటారు. ఫ్రేమ్కి సీక్వెన్స్ నెంబర్స్ ఉంటాయని చెప్పినా కదా. ఫ్లడ్డింగ్ అనే ఒక ప్రాబ్లం రాకుండా ఉండడానికి సీక్వెన్స్ నెంబర్స్ యూజ్ చేస్తాం. ముందు వీడియోస్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో సీక్వెన్స్ నెంబర్స్ యూజ్ చేస్తాం ఫ్రేమ్స్కి. సో ఫ్రేమ్ యొక్క సీక్వెన్స్ నెంబర్ ఫస్ట్. సెకండ్ ఇది ఏంటిది అక్నాలజ్మెంట్ నెంబర్. రిసీవర్ అనేటోడు అక్నాలజ్మెంట్ పంపుతుంది నాకు వచ్చిందని, సో ఇది అక్నాలజ్మెంట్. ఇది చూస్తారా, దీన్ని A0 అని. ఇది హోస్ట్ నెంబర్ ప్లస్ సీక్వెన్స్ నెంబర్. ఇది హోస్ట్ నెంబర్ ఎంత A అనే హోస్ట్ ఉన్నాకో, సో హోస్ట్ నెంబర్ 0 అంటే సీక్వెన్స్ నెంబర్ అన్న. సీక్వెన్స్ నెంబర్ ఎంత ఉంది 0 ఉంది, సో A0 అట్లా అనమాట. కాంబినేషన్ ఆఫ్ హోస్ట్ నెంబర్ అండ్ సీక్వెన్స్ నెంబర్ అంటే ఇది వస్తుంది. సో ఇలా 3 పారామీటర్స్ ఉంటాయి. సో A సెన్స్ సీక్వెన్స్ నెంబర్ 0 ఫ్రేమ్, అక్నాలజ్మెంట్ 1, A0. ఇదేంటి ప్యాకెట్ నెంబర్, దీన్నే ప్యాకెట్ నెంబర్ అంటారు. ఓకే. ఇది మొత్తం హోస్ట్ నెంబర్ ప్లస్ సీక్వెన్స్ నెంబర్ కలిపి ఇది ప్యాకెట్ నెంబర్ అవుతుంది. ఓకేనా. ఇట్లా ప్యాకెట్ నెంబర్ నా సీక్వెన్స్ ఫ్రేమ్ నెంబర్ 0, అక్నాలజ్మెంట్ 1, ఇది నా ప్యాకెట్ నెంబర్ అని రిసీవర్కే పంపుతారు. రిసీవర్కి వచ్చేస్తుంది 0 ఫ్రేమ్ వచ్చింది, అక్నాలజ్మెంట్ 1 దాని యొక్క A0 యొక్క ప్యాకెట్ నెంబర్ అని తెలిసింది. తర్వాత నాకు ఫ్రేమ్ అనేది వచ్చింది అని 0 ఫ్రేమ్ 0 అనే రిసీవర్ B అనే రిసీవరు పంపాలి కదా. సో ఏం చేస్తుందంటే B అక్నాలజ్మెంట్ కాకుండా సేమ్ ఫ్రేమ్ కూడా సెండ్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు దీని సీక్వెన్స్ నెంబర్ ఎంత ఉంది 0 ఉంది. సో సేమ్ సీక్వెన్స్ నెంబర్ని కూడా అంటే సేమ్ ఫ్రేమ్, సీక్వెన్స్ నెంబర్ అంటే నథింగ్ బట్ ఫ్రేమ్ కదా. సో సేమ్ ఫ్రేమ్ని సెండ్ చేయాలి. ఈ 0 ఫ్రేమ్ని మళ్ళీ అక్నాలజ్మెంట్ లెక్క సేమ్ ఫ్రేమ్ని పంపుతుంది. B0 అంటే ప్యాకెట్ నెంబర్, సో పంపుతుంది. సో ఏ గెట్స్కి ఏమొచ్చింది 0 అనే ఫ్రేమ్ వచ్చేసింది, 0 అనే అక్నాలజ్మెంట్ వచ్చింది,
బి ప్యాకెట్ నుంచి వచ్చింది, B0 ప్యాకెట్ నుంచి వచ్చింది. సో ఫ్రేమ్ అనేది రిసీవ్ అయిపోయింది. సో ఇదేం చేస్తుంది, నెక్స్ట్ ఎట్ ఏ టైం ఒకటే ఫ్రేమ్ని పంపగలుగుతుంది. అది ఫ్రేమ్ నుంచి అక్నాలజ్మెంట్ వచ్చినాకనే అప్పుడు సెకండ్ ఫ్రేమ్ని అది పంపుతుంది. అంటే ఎట్ ఏ టైం ఒకటే ఫ్రేమ్ పోయి రాగలుగుతాడు. మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ రిసీవ్ అయినాకనే అప్పుడు సెకండ్ ఫ్రేమ్ పంపుతుంది. సో ఇప్పుడు 0 సీక్వెన్స్ ఫ్రేమ్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ ఫ్రేమ్ పంపుతుంది. దాని అక్నాలజ్మెంట్ 0 అంటే ఇంతకుముందు వచ్చిన అక్నాలజ్మెంట్ అంటే 0 కాబట్టి అనేది 0 వచ్చింది ఇక్కడ. సో A1 అనే ప్యాకెట్ నుంచి పంపుతుంది. సో బి గెట్స్కి A1 అనే సీక్వెన్స్ నెంబర్ ఫ్రేమ్ వచ్చింది, దానికి 0 అనే అక్నాలజ్మెంట్ ఉంది, A1 అనే ప్యాకెట్ నుంచి వచ్చిందని అర్థమైంది. సో ఇది ఏమని చెప్పిన, రిసీవర్ అనేటోడు సేమ్ ఫ్రేమ్ని అక్నాలజ్మెంట్లకు పంపొచ్చు. సో 1 అనే ఫ్రేమ్ని అక్నాలజ్మెంట్ ఏం పెట్టిండు, ఆ సేమ్ ఫ్రేమ్ని పంపుతున్నాడు 1. సో B1 అనే ప్యాకెట్ నుంచి పంపుతున్నాడు. B1 అనే ప్యాకెట్ ఎట్లా వచ్చిందని చెప్పినాం, B అంటే హోస్ట్ నెంబర్, 1 అంటే సీక్వెన్స్ నెంబర్ ఆఫ్ ద ఫ్రేమ్. సో ఆ పంపినాకనే ఏకి వచ్చేస్తుంది ఫస్ట్ ఫ్రేమ్ యొక్క ఫ్రేము. ఫస్ట్ ఇది అక్నాలజ్మెంట్ B1 అనే ప్యాకెట్ నుంచి వచ్చిందని అర్థం చేసుకొని, సో ఇది అనేది అక్నాలజ్మెంట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఒకదాటి ఐ కెన్ సెండ్ నెక్స్ట్ ఫ్రేమ్ అని మళ్ళీ సేమ్ నెక్స్ట్ ఫ్రేమ్ పంపుతారు. నెక్స్ట్ సెన్స్ ఏం చేస్తుంది, ఇప్పుడు సీక్వెన్స్ నెంబర్ 1 అయిపోయినా సెకండ్ అక్నాలజ్మెంట్ ఎంత ఉంటుంది, దాన్ని ముందున్న అక్నాలజ్మెంట్ ఉంటుంది 1 A2ని సెండ్ చేస్తుంది. అట్లా సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇదే 1 బిట్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అంటే. ఎట్ ఏ టైమ్ వీ కెన్ సెండ్ ఓన్లీ 1 frame at a time and receiver can receive only 1 frame at a time. అది